క్వశ్చన్ ఏంటి, చంద్రబాబు నాయుడు ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ, కార్పొరేట్ ఫ్రెండ్లీ, ఆయన ప్రయారిటీస్ ఎక్కువ అర్బనైజేషన్ మీద, అప్గ్రేడింగ్ మీద ఉంటాయి. ఆ వ్యవసాయానికి సంబంధించి కొంత మరింత ప్రాధాన్యత ఇవ్వాలన్నది 99-2004లో వచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత 2014 అప్పుడు వచ్చిన సమస్యలు, కొన్ని కొత్త సమస్యలు వచ్చాయి. అందులో మళ్ళీ మోడీతో కలిసి ఉండి విడిపోయి వీటన్నిటి వల్ల చివరికి వచ్చేసరికి అది కూడా ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ముగిసింది. ఇప్పుడు ఆయన హైటెక్ విజన్ నుంచి జగన్మోహన్ రెడ్డి ఒక్కసారిగా వెల్ఫేర్ విజన్ అనే ఒకటి తీసుకొచ్చాడు. దాని నుంచి మళ్ళీ ఎదుర్కోక తప్పదు కాబట్టి ఈయన వెల్ఫేర్ విషయంలో కూడా ఇంకో 2 అడుగులు ముందుకేసి చాలా ప్రకటనలు చేశారు. సో ఇప్పుడు తన ఒరిజినల్ విజను, ఇప్పుడు ఈయన చెప్పిన హైటెక్ విజను, వెల్ఫేర్ విజను, మూడోది జాబ్ విజను. అందరికీ ఓట్లు వేసిన వాళ్ళలో ఎక్కువ మంది కుర్రాళ్ళు, కొత్త ఓటర్స్ వచ్చారు. మీరు చాలా రాష్ట్రాల్లో, ఇప్పుడు ఒరిస్సాలో కూడా మీరు 24 ఏళ్ళు అయిందనుకోండి, కొత్త ఓటర్లు వచ్చి ఉంటారండి, కొత్త తరం వచ్చి ఉంటుంది ఆయన అధికారంలోకి వచ్చినప్పటికీ ఇప్పటికీ. సో చంద్రబాబు నాయుడుకు కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎలా చేస్తాడనేది ఆయన ముందున్న పెద్ద ఛాలెంజ్ అని చాలా గౌరవంగానే. ఇప్పుడు ఒకటి మనం ఒక వినయం ఉండాలి మనకు ప్రజాస్వామ్యంలో. వాళ్ళు ఒక 150 స్థానాలు 160 స్థానాలు గెలిచి ఒక పార్టీ వస్తే మనం వాళ్ళకి సజెస్టివ్గా చెప్తాము, కొంత సమయం ఏం చేస్తారు గమనించాలి, ఇవన్నీ లేకుండా మీరు అలా చేయాలి, ఇది చేయాలి, మీరు దానికని చెప్పడం అన్న దాంట్లో పెద్ద వాస్తవికత ఉండదు. వాస్తవికత ఏంటంటే చెప్పొచ్చు, విషయం దృష్టికి తేవచ్చు, లేకపోతే ఇంకొకటి తేవచ్చు. ముందు వాళ్ళు సెటిల్ అవ్వడానికి, మొత్తం పగ్గాలు తీసుకొని మొదలు పెట్టడానికి అవకాశం ఇవ్వాలి కదా, చూడాలి అలాంటివి ఎలా చేస్తారు. కానీ ఈ ఇష్యూస్ అయితే ఉన్నాయి దాని ముందు. అదే రీజనల్ బ్యాలెన్సెస్ అదొక సమస్య. ఇప్పుడు 10 ఏళ్ల తెలంగాణ ఆంధ్ర తర్వాత మిగిలిన ఆ సమస్య ఒకటి ఉంది. విభజన సమస్యలు కూడా ఇంకా వాటిని ఏమన్నా అడ్రస్ చేయడానికి అవకాశం ఉందా లేదా చంద్రబాబు, ఆయనకి ఎక్స్పీరియన్స్ మిగతా వాళ్ళకంటే, ఆయన దాని మీద దృష్టి పెట్టాలి. సో ప్రశాంత వాతావరణం. ఇప్పుడు కొన్ని చోట్ల తీవ్ర ఘర్షణలు జరుగుతున్నాయి. ఓ తెలుగుదేశం కార్యకర్త కూడా ఒక చోట ఆయన కూడా హత్య చేసిన అది లోకేష్ కూడా మొన్న చెప్తున్నారు. సో ఇవి కూడా ఎక్కడో చోట ఆగాలి. పవన్ కళ్యాణ్ పదే అది స్ట్రెస్ చేస్తున్నారు. ఆయన ఎన్నికలు అయినప్పటి నుంచి కూడా ఈ దాడులు దౌర్జన్యాలు కాదు, మనం ముందుకు సాగాలి ప్రశాంతంగా అనేది. సో అదొకటి ప్రశాంతత రావడం. ఇప్పుడు ఇప్పుడు చాలామంది మెసేజ్లు పెడుతున్నారు, మెగా డిఎస్సి మీద సంతకం ఎప్పుడు పెడతారు, ఇంకోటి ఎప్పుడు. రేవంత్ విషయంలో కూడా అదే జరిగింది ఈరోజు సాయంత్రం. అందుకే 5 సంతకాలు పెడతారని ఆయన చెప్తున్నారు. కాబట్టి సంతకాలు పెట్టి అవి వాస్తవం దాల్చేటట్టుగా చూడడం కూడా చాలా అవసరం. సార్ పవన్ కళ్యాణ్ ఏ పోర్ట్ఫోలియో తీసుకుంటే, ఇంకొక మాట కూడా చెప్తున్నాను నేను, మీరు ఇందాక లేవనెత్తిన దాంట్లో ఈ సీనియర్స్ జూనియర్స్ ఈ సమస్య ఇదే సేమ్. మీరు ఇప్పుడు ఏ బుచ్చే చౌదరి గురించి మాట్లాడుతున్నారు, ఈయనే 2-3 ఏళ్ల కిందట ఇష్యూలు లేవనెత్తడం, చంద్రబాబు నాయుడు ఆయన ప్రత్యేకించి పిలిచి మాట్లాడి కొంత సర్దుబాటు చేయటం, ఇదంతా కూడా జరిగింది. మొన్న టికెట్లు పంపిణీ చేసినప్పుడు కూడా యంగ్స్టర్స్కి ఎంత ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వాలి, ఇది కూడా అయింది. సో వాళ్ళని అకామిడేట్ చేశారు. కానీ ఇంకా వాళ్ళనే నాయకులుగా ఎల్లకాలం కొనసాగించడం మంత్రులుగా కుదరదు అని మీరు చెప్పారు. ఒక 5-6 పేర్లు వీళ్ళు లేకుండా ఉండదంటే ఎప్పుడు వాళ్ళే ఉంటే కొత్త వాళ్ళు ఎవరు అనే ఒక ప్రశ్న వస్తుంది కదా. ఇప్పుడు నాదే నెంబర్లు ఉన్న మేరకు మెసేజ్లు, ఉదాహరణకు ఉత్తరాంధ్ర నుంచి కొన్ని వర్గాలకు అసలు ప్రాతినిధ్యం లేదు. నేను వీటితో బాగా దగ్గరగా తిరిగిన కాంగ్రెస్ నాయకుడు తులసిరెడ్డి కడపలో ఇంత చేసిన తర్వాత కడపకొకటి కూడా కృష్ణా జిల్లాకి లేదు. అలాగే ఉత్తరాంధ్రలో కళింగులకు లేదు, గోదావరి జిల్లాకు చాలా కీలకం అనుకుంటే అక్కడ వీళ్ళకు లేదు, క్షత్రియులకు లేదు. ఇలా అనేక ప్రశ్నలు ఉన్నాయి. ఇవన్నీ బహుశా కీలకమైనది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో అసలు కృష్ణా జిల్లాలో కమ్మవారికి మెయిన్, పైన అమ్మవారు కిందకి అమ్మవారు అని చెప్పి పెద్ద ఎత్తున ఏదో ప్రచారం కూడా జరిగింది. సో అలాంటి ప్లేస్లో కూడా ఇవ్వకపోవడానికి ఏమైనా బలమైన కారణాలు ఉన్నాయా రవి గారు? సమతుల్యత, సోషల్ ఇంజనీరింగ్, ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళే ఎక్కువైపోయారు అనేది కూడా ఒకటి ఉంటుంది కదా, అది కూడా ఉంది, పక్కన పెట్టారు. అఫ్కోర్స్ నేను మీకు ఒక మాట చెప్పా కదా, కష్ట సమయంలో పార్టీలు మారిన వాళ్ళు, బయటికి వెళ్ళిన వాళ్ళు, వాళ్ళను కొంచెం వాళ్ళకంటే ఉన్న వాళ్ళకి ఇవ్వాలి అని ఒక సూత్రం అయితే పెట్టుకున్నారు. ఏ పార్టీ అయినా సూత్రం అది కొంచెం ముఖ్యమైనది అది. అందుకనే అది ఇప్పుడు బీజేపీకి కూడా సమస్య ఉంది. ఇప్పుడు బండి సంజయ్కి, కిషన్ రెడ్డికి, ఈటెల రాజేందర్కి అట్లా పోల్చినప్పుడు ఈ తేడా ఒకటి అక్కడ వస్తుంది. ఇప్పుడు దగ్గుబాటి పురంధేశ్వరికి కూడా ఆ సమస్య ఉంది అని ఒక మాట అంటారు. మరి
అవును. దగ్గుబాటి పురంధేశ్వరి మరి అక్కడి నుంచి పైగా ఇక్కడ బీజేపీ ఆర్ఎస్ఎస్ మధ్య కూడా సమస్య వచ్చింది కదా. ఇప్పుడు ఆయన ఎవరో మోహన్ భగవత్ ఏమన్నారు, మర్యాద తప్పింది కొంచెం ఈ ఎన్నికల్లో అన్నారు. ఈ మర్యాద 2 విధాలు తప్పింది. ఒకటి ప్రచారాలు వీటన్నిటిలో అవతరాలు అనుకోవడం, దూషణలు వీటన్నిటిలో మర్యాద తప్పింది. రెండోది ఆర్ఎస్ఎస్కు బీజేపీకి మధ్యలో ఆ మర్యాద తప్పింది అనేది ఆయన ఉద్దేశం. బీజేపీ ఈజ్ నాట్ డిపెండెంట్ అని ఆర్ఎస్ఎస్ అని జేపీ నడ్డా ప్రకటించడం ఓ పెద్ద కుదుపది. అంటే ఇదంతా కూడా వాళ్ళు ఇలా చేస్తుంటారు, సమస్యలు వచ్చినప్పుడు ఇద్దరు వేరు అన్నట్టు చూపించి తర్వాత మళ్ళీ కలిసిపోతుంటారనే థీరీ ఒకటి ఉన్నప్పటికీ ఏదైనా కానీ వీఆర్ నాట్ డిపెండెంట్ అని ఆర్ఎస్ఎస్ అని బీజేపీ అధ్యక్షుడు అనడాన్ని ఆర్ఎస్ఎస్ హార్డ్ కోర్ జీర్ణించుకోలేదు. సో ఈ విషయాలన్నీ సెటిల్ చేసుకోవాలి. పురంధేశ్వరి నిన్న మాట్లాడుతూ బీజేపీ సమావేశంలో ఈ ఎన్నికల్లో విజయం సాధించామని ఇది ఒక పెద్ద హెచ్చరిక, విజయం సాధించామని విర్రవీగి ప్రజల పట్ల ఎట్లా అట్లా ప్రవర్తిస్తే కుదరదు అని మనం వార్నింగ్గా హెచ్చరిక అనే పదం వాడ్డాం. గుణపాఠం అది హెచ్చరికగా తీసుకోవాల్సిన అవసరం ఉంది అని. అందుకని ఇక్కడ ఈ విజయంలో మనం చాలాసార్లు అంటున్నట్టుగా అసాధారణ విజయం, అన్ని స్థానాలు దాదాపు వచ్చి పడినప్పటికీ కూడా టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. కొంచెం ఆచితూచి అడుగేయాలి. పైగా ప్రజలు చాలా తీవ్రంగా తీక్షణంగా వ్యవహరించబోతున్నారని. ఏదో 5 years మీరు ఒక 5 years వెనక్కు తిప్పితే కనుక ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే ఇది కనిపిస్తుంది, కొంచెం వెనక్కు నొక్కితేనేమో ఏం కనిపిస్తుంది, దాదాపు ఇలాంటి దృశ్యంలోనే ఉంది. అదే హిందూ అంటుంది, ఫీనిక్స్ లాగా చంద్రబాబు మళ్ళీ వెనక్కులో వచ్చాడు. 5 ఏళ్ల కిందట నేను చాలాసార్లు చెప్పా, ఆ పార్టీ పని అయిపోయింది, ఈ పార్టీ పని అయిపోయింది. ఎవరిని అంత తేలిగ్గా మనం కామెంట్స్ చేయకూడదు. ఇప్పుడైనా అంతే. ఇప్పుడైనా నాకు ఏదో ఉన్న దాంతో నేను ఎలా నిర్మించుకోవాలి, పెంచుకోవాలి. పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయాడండి. 2 చోట్ల ఒక పెద్ద పవర్ స్టార్ లాంటి అంత ఆకర్షణలు ఉన్నాయని ఓడిపోవడం ఎవరు ఊహించలేదు కదా. చిరంజీవి 2 చోట్ల ఒక చోట గెలిచాడు, ఈయన 2 చోట్ల ఓడిపోయాడు. కానీ ఇప్పుడు ఏమైంది, 5 ఏళ్ళు ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే అది పవన్ కళ్యాణ్ పేరే వినిపిస్తుంది ప్రతి చోట కూడా. రాహుల్ గాంధీని చాలాసార్లు అసలు అతన్ని బీజేపీ వాళ్ళు ఎంత కేర్లెస్గా మాట్లాడేవాళ్ళు అంటే తీసి పడేశారు. అసలు ఎగతాళి, నోరు తెరిస్తే ఎగతాళి. స్థానిక నాయకులు, చోటా మోటా నాయకులు. ఇప్పుడు రివైవల్ ఆఫ్ రాహుల్ గాంధీ హిజ్ అరైవ్డ్. కొంతవరకు లోకేష్ కూడా అది కొంతవరకు ఇంకా పూర్తి. లోకేష్ను మీరు ఒకటి ఇప్పుడు కొంచెం మీరు వెనక్కి వెళ్ళండి, మళ్ళీ దాన్ని ఏమంటారు మనం ఈ భాషలో ఫాస్ట్ ట్రాక్, కొంచెం వెనక్కి వెళ్తే వాళ్ళ నాన్న అరెస్ట్ చేసినప్పుడు ఆయన ఢిల్లీలో 4 రోజులు ఉన్నాడు. దాదాపు నెల. ఎందుకున్నాడు, చాలా పొరపాటు చేస్తున్నాడు, ఇక్కడ జనంతో టచ్ పోతుంది, అది ఇది చాలా కామెంట్స్ చాలా నడిచింది కదా ఎందుకున్నారని. బహుశా ఇప్పుడు జరుగుతున్న బీజేపీకి టీడీపీకి మధ్యలో జరుగుతున్న రాజకీయంలో చాలా భాగం